సమంత ఒక పక్కన గర్భవతి కావడం ద్వారా గతంలో తన మీద వచ్చిన అపప్రదలు, అసత్య ప్రచారాన్ని ఖండించినట్టయింది. ఆ గ్యాప్ తీసుకుంటానంటూ కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆవిడ యాటిట్యూడ్. అదే సందర్భంలో మా ఇంటి బంగారం సూపర్ సక్సెస్ అయింది. ఆవిడే నిర్మాత, అతి తక్కువ పెట్టుబడి పెట్టింది, అతి ఎక్కువ లాభం సంపాదించింది. 73 కోట్లు ఇప్పటికీ వసూలైన 100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. దాదాపు 15-20 కోట్ల రూపాయలేమో ఖర్చు పెట్టారంటున్నారు. భారీ ఆదాయం వచ్చినట్టే. తద్వారా అటు నందిని రెడ్డికి మంచి లైఫ్ వచ్చినట్టే దర్శకురాలు, ఇటు పక్కన ఈమెకి మంచి లైఫ్ వచ్చింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎదురయ్యింది. మంచి సక్సెస్ఫుల్ యాక్ట్రెస్గా, అట్లాగే తన కుటుంబ పరంగా తనకు ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగింది. అటు ప్రేమించే భర్త, ఇటు తోడు నిలబడేటటువంటి కుటుంబం, ఇటు సినిమా పబ్లిక్ కూడా ఆదరించడం ఉపయోగపడింది.